హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్. సో తెలంగాణ ఎకానమీ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. సో ఈ వీడియోలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ దానికి సంబంధించిన డేటా కొంచెం ఉంది. సో దాన్ని నంబర్ నిమోనిక్లో ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో మెయిన్ ఫోకస్ ఏరియా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? తలసరి ఆదాయం మనకి అందరికీ తెలుసు. అంటే ఇన్కమ్ పర్ పర్సన్ ఇన్ ద స్టేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ఎస్డిపి ఒక 7,200 రూపీస్ ఉందనుకోండి. అయితే స్టేట్ మొత్తానికి ఎగ్జాంపుల్గా ఒక 4 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఇన్కమ్ పర్ పర్సన్ ఎంత అవుతుందంటే మనకి 7,200/4 మనకు ఎంత వస్తుంది? 1,800 అనమాట. అంటే ఇక్కడ ఇన్కమ్ పర్ పర్సన్ అంతా 1,800 రూపీస్ ఆర్ $1,800 అని మనకు తెలుస్తుంది ఆ స్టేట్లో. సో ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ తరక బేసిక్ డెఫినేషన్ అండ్ ఫార్ములా. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే లేటెస్ట్ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో ఎంత ఉందంటే మనకి రూపీస్ 1.43 ల్యాక్. సో ఇది మనకి 1.43 ల్యాక్ అనే మనకి డేటా ఉంది. అయితే దీంట్లో మనకి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ ఉందంటే మనకి హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ ఉందంటే మనకి ఆదిలాబాద్లో ఉంది. అయితే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి చాలా వరకు ఫిగర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 1.43 ల్యాక్ ఉంది. అలాగే హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి 2.94 ల్యాక్ ఉంది. అలాగే ఆదిలాబాద్లో మనకి లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 76,921. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే మనకి చాలా వరకు డేటా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. అయితే వీటిని చాలా సింపుల్ ఫామ్లో ఇక్కడ మీకు 2 టెక్నిక్స్ చెప్తాను. ఒకటి లింకింగ్ మెథడ్, ఇంకోటి ఏంటి నంబర్ నిమోనిక్. సో ఈ మెథడ్స్లో మీకు ఏది మీకు యాప్ట్గా మీకు అనిపిస్తుందో అది మీరు మీ రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఎంత ఉంది? 1.43 ల్యాక్. యాక్చువల్గా ఇది కొంచెం ఇంకా 3 డిజిట్స్ ఉంటాయి. దాన్ని నేను మీకు లాస్ట్ వీడియోలో కన్వర్ట్ చేసినట్టు ఈ వీడియోలో కూడా అది సింప్లిఫైడ్ ఫామ్ 1.43 ల్యాక్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 1.43 ల్యాక్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మీకు జస్ట్ ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఎక్కడ ఉంది? హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ నుంచి మనం హెచ్ తీసుకున్నాం. అలాగే ఆదిలాబాద్లో మనకి లో పర్ క్యాపిటల్ అనుకుంది. సో ఆదిలాబాద్లో ఏ తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్. సో ఇక్కడ ఏంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని తీసుకున్న దాంట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఇలాగా సింప్లిఫైడ్గా పీసీఐని కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో మనకేంటి ఇక్కడ కనెక్ట్ చేసుకోవడం ద్వారా మనకి హై అని పెట్టుకున్నాం అనమాట. సో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఎక్కడ హైయెస్ట్ అంటే మనకి హైదరాబాద్, లోయెస్ట్ ఎక్కడ మనకి ఆదిలాబాద్. సో ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ మనకి నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి. అయితే మనం ఈ 1.43 ల్యాక్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో సింపుల్గా మన అందరూ తెలుసు 143 అనే ఒక మూవీ ఉంది. సో 143 అంటే మనకి ఐ లవ్ యూ. సో ఇక్కడ 1.43 ల్యాక్, ఇక్కడ హై ఐ లవ్ యూ అని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. లేకపోతే హై 143 అన్నా సరే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది 1.43 ల్యాక్ని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు? నెక్స్ట్ మనకి ప్లేసెస్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ ఎక్కువ ఉందంటే మనకి ఇక్కడ హైలో మనకి హైదరాబాద్ అండ్ ఏ అంటే ఆదిలాబాద్. సో ఇన్కమ్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీకు తెలుసు. సో ఇలాగా ఒక టెక్నిక్. నెక్స్ట్ ఇంకో టెక్నిక్ ఏంటి నంబర్ నిమోనిక్. సో ఇక్కడ నంబర్ నిమోనిక్లో మనకేంటి 1 నుంచి 0 దాకా తీసుకుంటాం. అంటే 0 to 9 అనేది తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ టేబుల్ ప్రకారం చూసుకుంటే మనకి 0 to 9 మనకు అన్ని కనిపిస్తున్నాయి. కానీ స్టార్టింగ్ మనం 1 నుంచి తీసుకుంటాం అనమాట. సో 1 తీసుకుంటే ఇక్కడ మీరు ఈ లెటర్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో 1 అంటే ఇక్కడ మనకి టీ అండ్ డి అనమాట. సో 1ని కూడా ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు అంటే ఇది 1 స్ట్రోక్. సో ఇది 1 అనమాట. దీన్ని టీ, నెక్స్ట్ డి, ఇలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2 చూసుకుంటే మీకు ఇక్కడ 2 లైన్స్ కింద తీసుకోవచ్చు. సో దీనికి వెళ్తే మనకి ఎన్ అవుతుంది అనమాట. సో 2 అనేది ఎన్ కింద తీసుకోవాలి. అలాగే 3 అంటే ఎం అనమాట. సో 3 అనేది 3 వర్టికల్ లైన్స్ కింద తీసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎం అవుతుంది. అలాగే 4ని జస్ట్ ఇలా తీసుకున్నా సరే మనకి ఇలా తీసుకుంటే మనకి ఆర్ అవుతుంది అనమాట. సో 4 అనేది ఆర్. 5 అనేది ఎల్ కింద తీసుకోవాలి. సో ఇక్కడ 5 అనేది మనకి ఎల్ కింద తీసుకుంటే దీనికి ఆపోజిట్ మనకి జే అవుతుంది అనమాట. అంటే 6 అనేది జే. నెక్స్ట్ అలాగే సిహెచ్. సో ఇక్కడ మనకి 2 వస్తున్నాయి. సో 2 అనేవి ఎక్కడ 6లో వస్తుంది అనమాట. ఇక్కడ మనకి జే అండ్ సిహెచ్ ఇలా 2 తీసుకోవాలి. జే అండ్ సిహెచ్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే 7 తీసుకుంటే మనకి కేసీ. సో 7కి నేనేంటి మా ఫ్రెండ్ పేరు గుర్తుపెట్టుకున్నాను అంటే కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య మా ఫ్రెండ్ పేరు. సో అది నేను 7కి గుర్తుపెట్టుకున్నాను. అలాగే 8కి ఫ్యాషన్. సో 8కి ఫ్యాషన్ ఎఫ్, దాంట్లో ఎఫ్ అనమాట. అలాగే 9 తీసుకుంటే 9కి పి అండ్ బి. సో జస్ట్ 9 మీరు అటు తిరిగేస్తే మనకి ఏమంటే పి వస్తుంది. అలాగే కొంచెం ఫ్లిప్ చేస్తే మనకి బి కూడా దీని నుంచి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ 9కి మనం పి అండ్ బి, లేకపోతే పబ్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో పబ్లో మనకి పి అండ్ బి. ఇక్కడ ఎఫ్కి ఏంటి మనకి ఫ్యాషన్ అనమాట. అలాగే 0 చూసుకుంటే మనకి సౌత్ జోన్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ అంటే సౌత్, జెడ్ అంటే జోన్. సో ఎస్ అండ్ జెడ్ లెటర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కంప్లీట్గా టేబుల్ అనేది మనకి బై హార్ట్ అయి ఉన్నారన్నమాట. సో 1కి ఏంటి మనకి టీడీ. సో దీనికి కూడా మనకి ఒక నిమోనిక్ పెట్టుకోవచ్చు. టెడెక్స్ స్టాక్స్ అని ఉంటాయి అనమాట. సో టెడెక్స్ స్టాక్స్లో మనకి టీడీని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్
2కి మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీని ప్రకారం ఈ టేబుల్ అనేది మీకు కంప్లీట్‌గా ఒక ఐడియాని వస్తుంది. 1కి టీడీ, 2కి ఎన్, 3కి ఎం, అలాగే 4కి ఆర్, 5కి ఎల్, 6కి జే అండ్ సిహెచ్, 7కి కే అండ్ సి, 8కి ఎఫ్, 9కి పీబీ అండ్ ఓకి, 0కి ఎస్ అండ్ జెడ్. సో ఇక్కడ మనకి డేటా ప్రకారం చూసుకుంటే హైదరాబాద్లో ఎంత ఉంది మనకి 2.94 ల్యాక్. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో హైదరాబాద్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది తెలుసు, కానీ 2.94 ల్యాక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ 2.94లో 2 అనేది మీకు ఏముంది అంటే ఎన్ ఉంది. అలాగే 9కి మీకు ఏముంది పీ కానీ బీ కానీ. సో ఇక్కడ మనం బి తీసుకుందాం. అలాగే 4కి ఏముందంటే మనకి టేబుల్లో ఆర్ ఉంది. అంటే టోటల్ తీసుకుంటే మనకి ఎన్బిఆర్. సో ఎన్బిఆర్తో మనకి ఏదో ఒక వర్డ్ ఫామ్ చేసుకోవాలన్నమాట. సో మనకు తెలిసిన వర్డ్ ఫామ్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ఇక్కడ నాకు తెలిసిన ఏంటంటే నందమూరి బాలకృష్ణ. సో ఇక్కడ ఏంటి నేను జస్ట్ హైలైట్ చేసుకున్నాను, క్యాప్స్లో ఉన్నదాన్ని నేను పెట్టుకున్నాను. మనకు తెలిసిన వర్డ్లో దీన్ని మార్చుకోవాలి. సో ఎన్బిఆర్ అనేది ఒక వర్డ్లో ఉండాలి. సో దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఫన్నీ వర్డ్స్లో కానీ లేకపోతే మనకు తెలిసిన వర్డ్స్లో ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైదరాబాద్ ఎంత అడిగారంటే నేను జస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని నేను గుర్తుపెట్టుకుంటాను. సో దీంట్లో ఏంటి ఎన్బిఆర్ అనేది నాకు ఆల్రెడీ నా బ్రెయిన్లో ఫీడ్ అయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏంటి నాకు 2, అలాగే బి అంటే 9, అలాగే ఆర్ అంటే 4. సో సింపుల్గా ఆప్షన్స్లో ఎలా ఇవ్వచ్చు, 2,94,203, లేకపోతే 2,98,707, లేకపోతే 2,90,408, లేకపోతే 2,82,406 ఉంది. సో ఇక్కడ ఏంటి నాకు ఆల్రెడీ 2.94 ఆల్రెడీ దీన్ని షార్ట్ ఫామ్లో చేశాం కాబట్టి 294కి మనకి రిలేటివ్గా ఏముందంటే నందమూరి బాలకృష్ణ అంటే హైదరాబాద్ మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ నంబర్ నిమోనిక్కి. అలాగే ఆదిలాబాద్ని తీసుకుంటే ఇక్కడ ఎంత ఇచ్చారంటే మనకి 76,921. సో ఇక్కడ 76,921ని సింపుల్గా ఏంటంటే మనం 76ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే ఇట్స్ క్లోజ్ టు 77,000 అంతే కదా. అయితే మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి ఏంటంటే కొంచెం స్టార్టింగ్లో మనకి ఇస్తారు కాబట్టి దీన్ని మనం లింక్ చేసుకోవచ్చు. 76,921 లేకపోతే 77,000 క్లోజ్గా ఉందని మనకు తెలుస్తుంది అనమాట. కానీ ఆప్షన్స్ నుంచి వెళ్తే మనకేంటి ఎంసీక్యూస్ ప్రకారం మనకి 76 అనేది గుర్తుండాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 7 అంటే ఏముంది మనకి కేఎన్సి. సో దీంట్లో మనం కేని తీసుకున్నాం. అలాగే 6లో మనకి ఏముందంటే మనకి జే ఉంది. సో 76ని మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ కేఎన్జే. సో దీన్ని నాకు తెలిసిన వర్డ్ ఏంటి కిలోజౌల్. సో ఆదిలాబాద్లో 77 కిలోజౌల్స్ ఉన్నాయని నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. 77 కిలోజౌల్స్ ఫుడ్ని నేను ఇంటేక్ చేసుకున్నాను గుర్తుపెట్టుకుంటాను. సో ఇలాగా మనం ఈ నంబర్స్ని మనకు తెలిసిన వర్డ్స్తో మనం రిలేట్ చేసుకోవచ్చు. సో ఇది నంబర్ టెక్నిక్, నంబర్ నిమోనిక్ తాలూకా మెయిన్ టెక్నిక్. ఈ టేబుల్ అనేది మీకు పర్ఫెక్ట్గా మీకు బై హార్ట్ అయి ఉన్నారు. అలా అయితే ఎలాంటి నంబర్స్ అయినా మనం లింక్ చేసుకుంటూ ఈ టెక్నిక్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనగానే మీకు ఇప్పుడు ఐడియా రావాల్సింది ఏంటి 143, అలాగే హాయ్, అలాగే నందమూరి బాలకృష్ణ, అలాగే కిలోజౌల్. సో ఇక్కడ 143 అంటే 1.43 ల్యాక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇక్కడ హాయ్ అంటే ఏంటి మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఐ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, హెచ్ అంటే హైదరాబాద్, ఏ అంటే ఆదిలాబాద్. అలాగే హైదరాబాద్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందంటే మనకి ఏం తెలుస్తుంది నందమూరి బాలకృష్ణ. సో ఇక్కడ ఏంటంటే మనకి కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది 2.94 ల్యాక్. అలాగే కిలోజౌల్ అనగానే మనకేంటి 76,921 అంటే 76 సిరీస్, ఇట్స్ క్లోజ్ టు 77 కిలోజౌల్స్ అని మనం పెట్టుకున్నాం. సో ఈ రెండింటిలో ఏది ఇచ్చినా సరే ఆప్షన్ మనం ఈజీగా ఒక ఓవర్వ్యూలో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది మనకి ఆదిలాబాద్ అంటే మనకి కిలోజౌల్. సో ఇలాగా మనం డిఫరెంట్ డేటా అంటే ఫిగర్స్ని లేకపోతే నంబర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చాలా సింపుల్ టెక్నిక్ ఇది. సో ఇది మీరు అప్లై చేస్తే డెఫినెట్గా ఎంసీక్యూస్ని ఇలాంటి స్టాటిస్టికల్ నంబర్స్ ఉన్నవి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, అలాగే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీ స్ట్రక్చర్స్. అలాగే మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే ఈ లింక్ ద్వారా మీరు అడగొచ్చు. సో be proactive and also please contribute towards our channel so you can get all the test series video explanations. So thank you for watching this video and please subscribe to our channel.